అక్టోబర్ 17, 18, 19, 20 తేదీలలో జరిగే దివ్య రాశి ఫలితాలను తెలుసుకుందాం. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక ఆత్మిక మార్పు, దివ్య మేల్కొలుపు, కర్మఫల సమతుల్యతను తీసుకువస్తున్న శక్తివంతమైన సమయం. ఓం శక్తి అమ్మ కృపతో మీలోని దివ్య శక్తి మేల్కొంటుంది. మనసు ప్రశాంతమవుతుంది. విధి కొత్త దిశలో ప్రయాణం మొదలవుతుంది. ఈ వారంలో మీరు అనుభవించబోయే ప్రతి క్షణం ఒక దైవ సంకేతం లాంటిది. కొంతమందికి పాత సమస్యల పరిష్కారం లభిస్తుంది. మరికొంతమందికి కొత్త అవకాశాల ద్వారం తెరుచుకుంటుంది. కొంతమందికి జీవితంలో కొత్త దిశ, కొత్త వెలుగు, కొత్త ఆత్మికానుభవం లభిస్తుంది. ఓం శక్తి అమ్మ దయతో సింహధైర్యం మళ్లీ మేల్కొని మీలోని ఆత్మవిశ్వాసం పునరుద్ధరించబడుతుంది. ఇది కేవలం రాశి ఫలితం కాదు. ఇది ఒక దివ్య యాత్ర. ఆత్మను మార్చి, మనసును నిలిపై, జీవితాన్ని నూతన దిశలో నడిపించే సమయం. కాబట్టి వీడియోని చివరి వరకు తప్పక చూడండి. ఈ రాశి ఫలితాల్లో మీ ఆత్మకి కావలసిన మార్గదర్శనం తప్పక దొరుకుతుంది. మనం ప్రారంభించే ముందు ఓం శక్తి పరాశక్తి అని భక్తితో కామెంట్ చేయండి. ఆ ఒక్క మాటే మీ జీవితంలో దివ్యశక్తిని ఆహ్వానించే మొదటి అడుగు అవుతుంది. ఓం శక్తి అమ్మ ఆశీర్వాదం మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఇప్పుడు ప్రారంభిద్దాం. సింహరాశి వారి అక్టోబర్ 17 నుండి 20 వరకు దివ్య రాశిఫలాలు. దివ్యశక్తి మేల్కొలుపు. ఈ 4 రోజులు సింహరాశి వారికి ఆత్మిక దిశలో మేల్కొలుపు సమయం. ఓం శక్తి అమ్మ కృపతో మీలో దాగి ఉన్న ఆధ్యాత్మిక శక్తి బయలుపడుతుంది. గత కొన్ని వారాలుగా మీరు అనుభవిస్తున్న మానసిక భారము, ఆలోచనా గందరగోళం ఇప్పుడు తగ్గిపోతాయి. ఈ కాలం మీ ఆత్మశక్తిని మళ్లీ సజీవం చేస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణంలో ఒక మార్పు గమనిస్తారు. అది సైలెంటుగా ఉన్న దివ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. ఉదయాన్నే సూర్యోదయం సమయంలో దీపం వెలిగించి మీ గుండెల్లో ఓం శక్తి అమ్మ మంత్రం జపిస్తే ఆ శక్తి మీలో ప్రవహిస్తుంది. ఈ శక్తి మీ ఆత్మను శాంతపరిచి భయాన్ని తొలగిస్తుంది. ఈ రోజుల్లో మీరు కలిగే అనుభవాలు సాధారణం కావు. కొన్నిసార్లు మీకు అర్థంకాని భావనలు కలగవచ్చు. కాని వాటిని నిర్లక్ష్యం చెయ్యకండి. అవి మీలో జరుగుతున్న శక్తి మేల్కొలుపు సూచనలే. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ధ్యానం, నిశ్శబ్దం, పవిత్ర ఆలోచనలు ముఖ్యమవుతాయి. ఇది శక్తితత్వం మీలో మొదటిసారి లోతుగా స్పందిస్తున్న సమయం. దివ్యశక్తి మీ ఆత్మ ద్వారా మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. మీరు మీ జీవిత దిశను సరిచేసుకునే శక్తిని పొందుతారు. ఇంతవరకు మీరు ఆత్మను మరిచి బయటి ప్రపంచంపైనే ఆధారపడ్డారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది. ఒక మౌన బలం మీలో ఏర్పడుతుంది. ఈ శక్తి మీ ఆత్మను క్రమబద్ధం చేస్తుంది, భావోద్వేగాలను సమతుల్యం చేస్తుంది. మీరు ప్రార్థన చేస్తే మీ మనస్సులో శక్తి అమ్మ ఉనికి అనుభూతి చెందుతారు. ఇది కేవలం ఆధ్యాత్మిక దశ కాదు, ఇది మీ జీవితం మారబోయే ప్రారంభ సంకేతం. గూఢ రహస్యాల ఆవిష్కరణ. ఈ కాలంలో మీరు చాలా రోజులుగా అర్థంకాని ప్రశ్నలకు సమాధానాలు పొందుతారు. గతంలో ఏదో దాచిన విషయం, మీకు తెలియని ఒక నిజం ఈ రోజుల్లో బయటపడుతుంది. ఇది మీ జీవితంలో స్పష్టత తీసుకువస్తుంది. కొన్నిసార్లు మనం జీవితంలో ఎందుకు కొన్ని సంఘటనలు ఎదుర్కొంటామో తెలియదు. కానీ ఈ కాలంలో ఆ పజిల్ ఒక్కొక్కటిగా పరిష్కారమవుతుంది. ఆ పరిష్కారం కొన్నిసార్లు కలల రూపంలో, కొన్నిసార్లు ఒక వ్యక్తి ద్వారా, మరికొన్నిసార్లు ఒక పుస్తకం లేదా మాట ద్వారా వస్తుంది. మీరు దాన్ని గ్రహించగలగాలి. మీ ఆత్మబోధ పెరుగుతుంది. ఈ కాలంలో మీరు విన్న ప్రతి మాట, చూచిన ప్రతి సంకేతం ఒక ఆధ్యాత్మిక సందేశంలా ఉంటుంది. గూఢ రహస్యాలు వెలుగులోకి రావడం అనేది కేవలం బయటి విషయాలు తెలుసుకోవడమే కాదు, మీ అంతరంగంలోని దాచిన భయాలు, అపోహలు కూడా తొలగిపోతాయి. గతంలో ఎవరో చెప్పిన మాట, మీకు కలిగిన అనుమానం లేదా ఏదైనా సంఘటన గురించి మీకు కొత్త దృక్కోణం వస్తుంది. దానివల్ల మీరు మానసికంగా తేలికపడుతారు. ఈ సమయానికి దేవతల దృష్టి మీపై ఉంది. ఏదైనా విషయం మాయగా కనిపించినా దాని వెనక ఉన్న దివ్య ఉద్దేశ్యాన్ని తెలుసుకోగలుగుతారు. మీరు ఆత్మను విశ్వసిస్తే శక్తి అమ్మ మీకు ఆ సమాధానాలు పంపుతుంది. మౌనంగా ఉండి మనస్సును ఆలోచనలకు అర్పించండి. అప్పుడు ఆ దివ్య సందేశం స్పష్టంగా వినిపిస్తుంది. ఈ గూఢ ఆవిష్కరణ కాలం మీకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. జీవిత మార్పు క్షణం. ఇది సింహరాశి వారికి ఒక ముఖ్యమైన మలుపు సమయం. ఈ రోజుల్లో జీవితంలో పెద్ద నిర్ణయాలు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, సంబంధాలు, ఏదో ఒక రంగంలో మీకు కొత్త మార్గం ప్రారంభమవుతుంది. ఈ మార్పు తొలుత భయంగా అనిపించవచ్చు, కానీ దీని వెనక దైవ అనుగ్రహం ఉంటుంది. మీరు గతంలో చేసిన కృషికి ఫలితం వచ్చే సమయం ఇది. కొందరికి పదోన్నతి,
కొందరికి కొత్త అవకాశం, మరికొందరికి పూర్తిగా కొత్త జీవిత దిశ దొరుకుతుంది. ఈ మార్పు మీ భవిష్యత్తును కొత్త నైకి తీసుకువెళ్తుంది. జీవితంలో మార్పులు వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోవడమే ధైర్యం. సింహరాశి వారిలో సహజమైన నాయకత్వం ఉంటుంది. ఆ శక్తి ఇప్పుడు మళ్లీ మేల్కొనుటుంది. ఈ కాలంలో మీ నిర్ణయాలు మీ విధిని మార్చగలవు. అందుకే ప్రతి నిర్ణయం ముందు దైవస్మరణ తప్పనిసరి. మీరు ఒక సమయంలో అనుకున్నట్లు జరగకపోవచ్చు, కానీ ఆ ఆలస్యం వెనక దైవం మీకు సరైన దారిని చూపిస్తుంది. ఈ కాలంలో ఎవరో కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించి ఒక కీలక పాత్ర పోషించవచ్చు. ఆ వ్యక్తి ద్వారా మీరు కొత్త అనుభవం పొందుతారు. జీవిత మార్పు క్షణం అనేది శారీరక స్థాయిలోనే కాదు, ఆత్మిక స్థాయిలో కూడా జరుగుతుంది. మీలోని భావోద్వేగాలు కొత్త దిశలో ప్రవహిస్తాయి. గతం పట్ల ఉన్న బాధ తగ్గిపోతుంది. మీరు భవిష్యత్తు పట్ల నూతన విశ్వాసంతో ముందుకు సాగుతారు. పూర్వజన్మ అనుబంధాలు. ఈ కాలం పూర్వజన్మ సంబంధాలను గుర్తుచేసే సమయం. కొంతమంది వ్యక్తులు, సంఘటనలు మీలో పాత అనుభవాల్ని మళ్లీ తడిమేస్తాయి. మీరు ఎవరిని కలిసినప్పుడు ఆ వ్యక్తి ముందే పరిచయమై ఉన్నట్లు అనిపిస్తుంది. అది పూర్వజన్మ బంధమే. ఆ అనుబంధం సుఖదాయకమై ఉండవచ్చు, లేక ఒక పాఠం నేర్పించేదిగా కూడా ఉండవచ్చు. కాని ఏది అయినా అది మీ ఆత్మ ప్రయాణానికి అవసరమే. ఈ దశలో మీరు ఎవరికి దురభిప్రాయం పెట్టకండి. ప్రతి పరిచయం వెనక ఒక దైవక్రమం ఉంటుంది. కొన్నిసార్లు పూర్వజన్మలో ఉన్న అపూర్ణ పనులు ఈ జన్మలో పూర్తి అవుతాయి. ఆ పని కోసం దేవతలు మళ్లీ మీకు అవకాశమిస్తారు. మీరు జాగ్రత్తగా ఆ సంకేతాలను గుర్తించాలి. మీ చుట్టూ జరిగే సంఘటనలలో దైవ ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోగలిగితే మీరు కర్మబంధనాల నుండి విముక్తి పొందుతారు. ఈ కాలంలో కలల్లో కనిపించే దేవతలు, పూర్వజన్మ జ్ఞాపకాలు మీకు ఒక సూచన. ఆ అనుభవాన్ని గౌరవించండి. దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యండి. ఈ దశలో శక్తి అమ్మ మీ ఆత్మబంధాలను సరిచేస్తుంది, మీను సాఫల్య దిశగా నడిపిస్తుంది. కర్మ సమతుల్యత. సింహరాశివారికి ఈ రోజులు కర్మ సమతుల్యత దశ. గతంలో చేసిన మంచి పనులకు ఫలితం ఇప్పుడు ప్రత్యక్షమవుతుంది. మీరు ఎన్ని కష్టాలు పడ్డా వాటికి ఇప్పుడు ప్రతిఫలం దొరుకుతుంది. కొన్నిసార్లు మనం చేసిన కర్మ వెంటనే ఫలితమివ్వదు, కానీ దైవ సమయం వచ్చినప్పుడు అది తప్పకుండా వస్తుంది. ఇప్పుడు ఆ సమయం. మీరు ధర్మాన్ని పాటించినట్లయితే దైవం మీకు దారి చూపిస్తుంది. ఇది కేవలం ఫలితాల దశ కాదు, శుద్ధి దశ కూడా. మీరు చేసిన తప్పులు అర్థమవుతాయి, వాటిని సరిచేసే అవకాశం వస్తుంది. ఎవరినైనా బాధ పెట్టినట్లయితే క్షమాపణ చెప్పండి, అది మీ కర్మను తేలిక చేస్తుంది. ఈ దశలో శుభకార్యాలు చేయడం చాలా మంచిది. పేదలకు దానం చెయ్యండి, వృద్ధులకు సహాయం చెయ్యండి, దేవతల సేవ చెయ్యండి. ఈ సత్కర్మలు మీ కర్మను సమతుల్యం చేస్తాయి. మీ జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది, మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ కర్మ సమతుల్యత ఫలితంగా మీ ఆరోగ్యం మెరుగవుతుంది, సంబంధాలు సుస్థిరమవుతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. ఈ కాలంలో ప్రతి చర్య ముందు ఓం శక్తి అమ్మను స్మరించండి, ఎందుకంటే కర్మను దైవం మాత్రమే పరివర్తన చేయగలదు. మీ విశ్వాసం, మీ సేవాభావం, మీ మనస్సులోని శ్రద్ధ, ఇవే ఇప్పుడు మీను ముందు నడిపిస్తాయి. ఈ కాలంలో సింహరాశివారికి అత్యంత గమనించదగిన మార్పు మీలోని శక్తితత్వం మేల్కొనడం. మీ ఆత్మలో దాగి ఉన్న దివ్యశక్తి ఇప్పుడు జాగృతమవుతుంది. ఇది కేవలం ఆధ్యాత్మిక మార్పు కాదు, మానసిక, శారీరక స్థాయిల్లో కూడా ఒక సమతుల్య పరిణామం. మీరు కొంతకాలంగా ఎదుర్కొంటున్న మానసిక అలసట, ఆత్మవిశ్వాసంలో తగ్గుదల ఇప్పుడు తగ్గిపోతాయి. ఉదయాన్నే సూర్యుని దర్శించడం, దీపం వెలిగించడం, శక్తి అమ్మ నామస్మరణ చేయడం ద్వారా ఈ దివ్యతత్వం మీలో మేల్కొంటుంది. శక్తితత్వం అనేది మనలోని స్త్రీశక్తి, సృష్టిశక్తి. ఇది మౌనంగా ఉన్నప్పటికీ ఒకసారి మేల్కొంటే మనలో కొత్త బలం, కొత్త చైతన్యం ప్రసరిస్తుంది. మీరు ఏ పనిలోనైనా పూర్తి నిబద్ధతతో పాల్గొనగలుగుతారు. ఈ సమయంలో మీరు చేసే ధ్యానం, జపం లేదా భక్తి సాధన చాలా వేగంగా ఫలిస్తుంది. ఎందుకంటే శక్తితత్వం సజీవమై ఉన్నప్పుడు దైవ సంబంధం సులభమవుతుంది. మీ మనసు ప్రశాంతంగా మారుతుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. శక్తితత్వం మేల్కొన్నప్పుడు మనిషి తనలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని కూడా గుర్తిస్తాడు. మీరు కళారంజంలో, సంగీతంలో, రచనలో లేదా ఆధ్యాత్మిక సాధనలో ముందుకు సాగుతారు. ఈ శక్తి మీకు దివ్యమైన స్ఫూర్తి ఇస్తుంది. కొన్నిసార్లు ఈ దశలో కొన్ని విచిత్రమైన అనుభవాలు కలగవచ్చు. శరీరంలో తేలిక, గుండెల్లో వేడి, కన్నీటి ప్రవాహం లేదా మౌన ఆనందం. ఇవన్నీ శక్తి మేల్కొల్పు యొక్క సహజ లక్షణాలు. వాటిని భయపడకండి, అవి దైవకృప సంకేతాలు. శక్తితత్వం మేల్కొన్నప్పుడు మనిషి తను ఎవరో గుర్తిస్తాడు. నేను శరీరం కాదు, నేను ఆత్మ అనే అనుభూతి కలుగుతుంది.
ఈ దశలో మీ ఆత్మ దివ్య స్ఫూర్తితో కలుస్తుంది. ప్రకృతి అనుబంధం. ఈ కాలంలో సింహరాశివారు ప్రకృతితో గాఢమైన అనుబంధాన్ని అనుభవిస్తారు. ప్రకృతి అనేది కేవలం వృక్షాలు, పూలు, నదులు మాత్రమే కాదు. అది మన ఆత్మతో సన్నిహిత సంబంధం కలిగిన జీవశక్తి. గతంలో మనం నగర జీవనంలో ప్రకృతి నుండి దూరమయ్యాము. కాని ఈ దశలో మీ ఆత్మ మళ్ళీ ప్రకృతిని కోరుకుంటుంది. మీరు ఎండలో నడవాలనిపిస్తుంది, వానలో తడవాలనిపిస్తుంది, నేలవాసనను పీల్చాలనిపిస్తుంది. ఇది మీ ఆత్మ మళ్లీ మూలశక్తితో కలుస్తున్న సూచన. మీరు ఉదయం పూట సూర్యకిరణాల్లో నిలబడి ప్రాణాయామం చేస్తే ఆ ప్రకృతి శక్తి మీలోకి ప్రవేశిస్తుంది. మీరు పూలతో పూజ చేస్తే ఆ పుష్పశక్తి మీ మనసును శాంతపరుస్తుంది. మీరు వృక్షం కింద కూర్చుంటే దాని కాంతి మీ ఆలోచనలను పవిత్రం చేస్తుంది. ప్రకృతిని గౌరవించే వ్యక్తికి దైవం సన్నిహితమవుతాడు. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పూజ, ప్రతి దీపారాధన ప్రకృతికి అంకితం చేయండి. గాలికి, నీటికి, నేలకి ధన్యవాదాలు చెప్పండి. ఈ అనుబంధం మీలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు వృక్షం కింద కూర్చుని నిశ్శబ్దంగా శ్వాస తీసుకోండి. ఆ నిశ్శబ్దం మీ ఆత్మను మృదువుగా తాకుతుంది. ఈ ప్రకృతితో ఉన్న ఈ సంబంధం వల్ల మీరు నెగటివ్ ఎనర్జీ నుండి దూరంగా ఉంటారు. భూమి శక్తి మీ కర్మను శుద్ధి చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యం మెరుగవుతుంది, ఆత్మప్రశాంతత పెరుగుతుంది. ఇది కేవలం పర్యావరణ ప్రేమ కాదు, ఇది ఆత్మీక క్రమబద్ధత. ప్రకృతి అనేది శక్తి అమరూపం. ఆమె కృపతో మీలోని దివ్యశక్తి సజీవమవుతుంది. ధ్యానశక్తి పెరుగుదల. ఈ కాలంలో మీలో ధ్యానం పట్ల ఆకర్షణ పెరుగుతుంది. మీరు ఏదైనా ఆలోచనలో, ప్రార్థనలో లేదా మౌనంలో స్థిరంగా ఉండాలనిపిస్తుంది. అది మీ ఆత్మశుద్ధి దశ. ధ్యానం అనేది కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు, అది మనస్సును క్రమబద్ధం చేయడం. ఈ 4 రోజుల్లో మీరు ధ్యానం చేయడానికి ప్రయత్నిస్తే మీ మనస్సు త్వరగా కేంద్రీకృతమవుతుంది. మీ శ్వాస నెమ్మదిస్తుంది, ఆలోచనలు స్థిరపడతాయి. శక్తి అమ్మ స్మరణతో చేసిన ధ్యానం అత్యంత శక్తివంతంగా ఉంటుంది. ఉదయాన్నే దీపం వెలిగించి ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే నమః అనే మంత్రం జపిస్తూ కూర్చుంటే ఆ మంత్రధ్వని మీ ఆత్మను సమతుల్యం చేస్తుంది. ధ్యానం వల్ల మీలోని మానసిక అశాంతి తొలగిపోతుంది. మీరు ఏ సమస్యనైనా ప్రశాంతంగా ఆలోచించి పరిష్కరించగలుగుతారు. కొందరికి ఈ దశలో కలలుగానీ సంకేతాల రూపంలో కానీ దైవబోధ కలగవచ్చు. ధ్యానం ద్వారా మీ మనస్సు శక్తివంతమవుతుంది. మీ ఆలోచనలకు బలం వస్తుంది. మీరు ఏ సంకల్పం చేసుకున్నా దాని వెనక ఉన్న దైవశక్తి సజీవమవుతుంది. ఈ దశలో 1 నిమిషం మౌనం కూడా మీలో 1 గంట ప్రశాంతతనిస్తుంది. మౌనంలో దాగి ఉన్న శక్తిని మీరు అనుభవిస్తారు. ఈ ధ్యానశక్తి పెరుగుదల వల్ల మీరు ఆత్మజ్ఞానం వైపు ప్రయాణం మొదలు పెడతారు. ఆత్మీక అనుభవం. సింహరాశివారికి ఈ వారంలో ఆత్మీక అనుభవాలు ఎక్కువగా కలుగుతాయి. కొందరికి స్వప్నంలో దేవత దర్శనం, కొందరికి ఒక దివ్య వాసన, కొందరికి ఆధ్యాత్మిక ధ్వని వినిపించడం జరుగుతుంది. ఇవన్నీ శక్తి అమ్మ ఆశీర్వాద సూచనలు. ఈ అనుభవాలు భయపెట్టేలా ఉండవు. అవి మీలో విశ్వాసాన్ని పెంచే విధంగా ఉంటాయి. కొన్నిసార్లు మీరు సాధారణ సందర్భంలోనే ఒక దివ్య స్ఫూర్తి పొందుతారు. ఉదాహరణకు, ఎవరో చెప్పిన మాట, ఒక పాట లేదా ఒక వచనం, ఇవి మీ హృదయాన్ని తాకుతాయి. ఆత్మిక అనుభవం అనేది మనం కళ్లతో చూడలేనిది, కానీ హృదయంతో మాత్రమే అనుభవించగలిగేది. మీరు మౌనంగా ఉండి దైవాన్ని స్మరించినప్పుడు ఆ దైవకాంతి మీలో ప్రసరించడం ప్రారంభమవుతుంది. ఈ దశలో మీరు చేసే ప్రతి భక్తి కార్యక్రమం ఫలప్రదమవుతుంది. మీరు ఎవరినైనా సహాయం చేస్తే అది దైవకృపగా మిమ్మల్ని చేరుతుంది. మీరు చేసిన ప్రార్థనలు త్వరగా ఫలిస్తాయి. కొన్ని అనుభవాలు మీకు జీవిత దిశను మారుస్తాయి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఏ దారిలో వెళ్లాలనుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఆ స్పష్టతే ఆత్మీక జ్ఞానం ప్రారంభం. ఈ అనుభవాల వల్ల మీలో ఉన్న భయాలు, సందేహాలు తొలగిపోతాయి. మీరు దేవుడి దగ్గరగా అనుభవిస్తారు. మీరు ఒంటరిగా లేరని, ఒక దివ్యశక్తి ఎల్లప్పుడూ మీతో ఉందని తెలుసుకుంటారు. అదృష్ట మార్పు. ఈ 4 రోజులు సింహరాశివారికి అదృష్ట మార్పు దశ. ఇప్పటివరకు ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. శుభఫలితాలు కలుగుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి లాభసూచనలు కనిపిస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు సాధ్యమవుతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. ఇది కేవలం యాదృచ్ఛిక అదృష్టం కాదు,
ఇది దైవకృపతో కూడిన మార్పు. మీ గత కృషి, మీ భక్తి, మీ సత్కర్మ ఫలితం ఇప్పుడు ప్రత్యక్షమవుతుంది. మీరు ఏ పనిలోనైనా విజయాన్ని సాధించే అవకాశముంటుంది. ఈ కాలంలో మీ మాటలకు బలం ఉంటుంది. మీరు కోరినది సాకారమవుతుంది. అందుకే ప్రతి ఆలోచనను శుభదిశగా ఉంచండి. నెగిటివ్ మాటలు మాట్లాడకండి. ఇతరుల గురించి చెడు ఆలోచించకండి. మీరు చేసే ప్రతి మంచి పని మీ అదృష్టాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీరు దైవం పట్ల విశ్వాసంతో ముందుకు సాగితే అదృష్టం మీ వైపు పరిగెత్తి వస్తుంది. కొంతమందికి ఈ దశలో అనుకోని ప్రయాణం, కొత్త పరిచయం లేదా ఆర్థిక లాభం సంభవించవచ్చు. ఈ మార్పులన్నీ శుభదిశగా తీసుకెళ్తాయి. ఇది మీ జీవిత దిశను కొత్త స్థాయికి తీసుకెళ్లే సమయం. మీరు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగండి. ఓం శక్తి అమ్మ కృపతో మీ అదృష్టం ఇప్పుడు మీకు మిత్రమవుతుంది. దుష్ఫల నివారణ. ఈ కాలంలో మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ లేదా చెడు ప్రభావాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు గతంలో ఎదుర్కొన్న అడ్డంకులు, అనవసరమైన అనుమానాలు, ఇతరుల ఈర్ష్య ప్రభావాలు ఇప్పుడు సడలిపోతాయి. ఇది ఓం శక్తి అమ్మ దయతో జరిగే దివ్య పరిణామం. ఈ రోజుల్లో మీరు మీ ఇంట్లో దీపం వెలిగించడం, దుర్గాదేవి లేదా శక్తి అమ్మకు నైవేద్యం పెట్టడం వంటివి చేస్తే నెగిటివ్ వైబ్రేషన్స్ తొలగిపోతాయి. కొంతమంది సింహరాశివారు వృత్తి జీవితంలో లేదా వ్యాపారంలో ఎదురైన సమస్యల నుంచి విముక్తి పొందే అవకాశముంది. మీరు ముందు ప్రయత్నించిన పనులు విఫలమయ్యాయని అనిపించినా ఇప్పుడు ఆ శ్రమ ఫలిస్తుంది. ఇది దుష్ఫలాల తొలగింపుతో వచ్చే శుభ ఫలితం. అంతేకాక మనసులో ఉన్న బాధ, పాత స్మృతులు, ఆత్మిక నిరుత్సాహం అన్నీ క్రమంగా నశిస్తాయి. మీరు కొత్త ఉత్సాహాన్ని, కొత్త వెలుగును అనుభవిస్తారు. ఓం శక్తి అమ్మ నామస్మరణ చేయడం, శక్తి స్తోత్రాలు చదవడం, సాయంత్రం వేళ దీపారాధన చేయడం దుష్ఫలాలను పూర్తిగా తొలగించగల శక్తివంతమైన మార్గమవుతుంది. సంబంధ సుస్థిరత. ఇటీవలి కాలంలో కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య ఏవైనా అపార్థాలు, విభేదాలు జరిగినట్టయితే ఇప్పుడు అవి సర్దుబాటు అయ్యే సమయం ఇది. మీరు చూపే సహనం, ప్రేమ, క్షమాభావం ఈ సంబంధాలను మరింత బలంగా చేస్తుంది. సింహరాశివారు సహజంగానే గర్వభావం కలిగినవారు. కాని ఈ రోజుల్లో ఆ గర్వం తగ్గి మానసిక సాఫల్యం పెరుగుతుంది. మీరు ఇతరుల భావాలను గౌరవించే విధంగా వ్యవహరిస్తారు. దీనివల్ల ఇంట్లో శాంతి వాతావరణం ఏర్పడుతుంది. వివాహితులు తమ జీవిత భాగస్వామితో ఉన్న చిన్న తరహా విభేదాలను పక్కనబెట్టి కొత్త ఆరంభం చేస్తారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమ బలపడుతుంది. స్నేహితులతో మళ్లీ కలుసుకోవడం, పాత బంధాలను పునరుద్ధరించడం జరుగుతుంది. ఈ సమయం మీ హృదయాన్ని మృదువుగా మార్చే ఆత్మిక దశ. ప్రతిభ గుర్తింపు. ఇటీవల మీరు చేసిన కృషి, ప్రతిభ ఇప్పుడు ఇతరుల దృష్టిలో పడుతుంది. కార్యాలయంలో, విద్యారంగంలో లేదా సమాజంలో మీ పనికి ప్రశంస లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. సింహరాశివారు సహజంగానే నాయకత్వ లక్షణాలతో ఉంటారు. ఈ సమయంలో మీరు ఆ నాయకత్వాన్ని ప్రదర్శించే అవకాశం పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీరు సూచించిన ఆలోచనలు ఇతరులకు ప్రేరణగా మారతాయి. కళాత్మక రంగంలో ఉన్నవారికి కూడా ఇది మంచి సమయం. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ప్రజల నుండి ప్రశంసలు, గౌరవం పొందే అవకాశముంది. ఇది మీ జీవితంలో ఒక గుర్తుంచుకోదగ్గ క్షణం అవుతుంది. దీని వెనక దివ్యశక్తి ప్రభావం ఉంది. ఓం శక్తి అమ్మ ఆశీర్వాదం వల్ల మీరు మీ ప్రతిభను సముచిత స్థాయిలో ప్రదర్శించగలుగుతారు. ఈ ఫలితం కేవలం కృషి మాత్రమే కాదు, దైవానుగ్రహం కూడా కలిసిన దశ. మానసిక ప్రశాంతత. గత వారాల్లో మీ మనస్సు చంచలంగా, అస్థిరంగా ఉన్నట్టయితే ఇప్పుడు ప్రశాంతత దిశగా పయనించే సమయం ఇది. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంలో గడపడం ద్వారా మీరు లోపలి ప్రశాంతతను పొందుతారు. సింహరాశివారు సాధారణంగా బాహ్యశక్తిని చూపడంలో ముందుంటారు. కానీ ఈ 4 రోజులు అంతరశాంతి పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు బయటి గొడవల కంటే మీ మనస్సు స్థితి మీదే ఎక్కువ దృష్టి పెడతారు. ఈ సమయంలో శక్తి అమ్మ స్మరణ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. భావోద్వేగంగా స్థిరపడతారు. కొంతమందికి పాత మానసిక గాయాలు కూడా మానిపోతాయి. ఇది ఆత్మశాంతి దిశగా తీసుకెళ్లే దశ. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీలో మార్పును గమనిస్తారు. మీరు సంతోషంగా, ప్రశాంతంగా, సమతుల్యంగా ఉంటే వారు కూడా మీతో సఖ్యంగా ఉంటారు. ఈ మానసిక ప్రశాంతత మీ జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం. ఈ కాలం మీలో ఆధ్యాత్మిక అవగాహనను పెంచుతుంది. మీరు జీవితంలోని లోతైన అర్థాన్ని గ్రహించే దిశగా పయనిస్తారు. శక్తితత్వం, కర్మసిద్ధాంతం, ఆత్మవిజ్ఞానం వంటి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ధ్యానం లేదా శక్తిమంత్ర జపం చేస్తే అంతరంలో వెలుగొందే జ్ఞానం మీకు దొరుకుతుంది. ఇది కేవలం పుస్తకాల ద్వారా కాదు, అనుభవం ద్వారా వచ్చే విజ్ఞానం. ఓం శక్తి అమ్మ దయతో మీరు పొందే ఆత్మిక అనుభవం మీ జీవిత దృక్పథాన్ని పూర్తిగా మార్చుతుంది. మీరు ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూడడం ప్రారంభిస్తారు.
చిన్న విషయాల్లో పెద్ద అర్థాన్ని గ్రహించగల సామర్థ్యం వస్తుంది. ఇది జ్ఞాన మేల్కొల్పు దశ. గతంలో మీరు చేసిన కర్మలు, అనుభవాలు ఇప్పుడు మీకు ఒక పాఠంలో మారి జ్ఞానరూపంలో వెలుగుతాయి. ఈ జ్ఞానం మీను బలంగా, స్థిరంగా దివ్య మార్గంలో నడిపిస్తుంది. సంకల్పశక్తి. ఈ కాలం సింహరాశివారికి దివ్య సంకల్పశక్తి మేల్కొల్పు సమయం. మీరు అనుకున్నదాన్ని సాధించగల శక్తి ఈ సమయంలో మిక్కిలి బలంగా ఉంటుంది. గతంలో మీరు ప్రయత్నించిన పనులు మధ్యలో ఆగిపోయినా ఇప్పుడు ఆ సంకల్పానికి దివ్య ఆశీర్వాదం లభిస్తుంది. సింహరాశివారికి సహజంగా ధైర్యం, దృఢనిశ్చయం ఉంటాయి. ఇప్పుడు ఆ గుణాలు మరింత పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు స్పష్టంగా, ధైర్యంగా ఉంటాయి. మీరు ఏ పనిలోనైనా హృదయపూర్వకంగా పాల్గొంటే అది తప్పకుండా ఫలిస్తుంది. ఇది కేవలం భౌతిక సంకల్పం కాదు, ఆత్మిక సంకల్పం కూడా. ఓం శక్తి అమ్మా జపం, ధ్యానం లేదా శక్తి స్తోత్రం చదివేటప్పుడు మీరు చేసే ప్రతి సంకల్పం దివ్యశక్తిని ఆకర్షిస్తుంది. మీరు ఆలోచించినదే వాస్తవ రూపం దాలుస్తుంది. ఈ రోజుల్లో మీ మనస్సు స్థిరంగా ఉంచడం అత్యవసరం. ఎందుకంటే మీరు ఏదాలోచిస్తే అది శక్తిగా మారుతుంది. కాబట్టి సానుకూల ఆలోచనలు, దైవ విశ్వాసం, దయభావనతో ఉన్న సంకల్పాలు మీ జీవితంలో శుభమార్పులను తీసుకువస్తాయి. కుటుంబ శ్రేయస్సు. ఇంటి వాతావరణం ఈ సమయంలో ప్రశాంతంగా, సౌఖ్యంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం, పిల్లల ఆనందం, దాంపత్య సఖ్యత ఇవన్నీ మీ జీవితంలో మళ్లీ వెలుగుతాయి. సింహరాశివారు కుటుంబాన్ని గౌరవించే స్వభావం కలిగినవారు. ఈ రోజుల్లో ఆ బంధం మరింత బలోపేతమవుతుంది. తల్లిదండ్రులు మీపై గర్వపడతారు. మీరు కుటుంబ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు. ఆర్థికపరంగా కూడా ఇది శుభదశ. ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, గ్రహ సౌకర్యాలను పెంచడం లేదా కొత్త వాహనం తీసుకోవడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. శుభకార్యాలు ప్రణాళికలు మొదలవుతాయి. ఓం శక్తి అమ్మ దయతో ఇంట్లో శాంతి మరియు ఆనందం నెలకొంటాయి. గ్రహంలో దీపం వెలిగించడం, తులసి పూజ, దుర్గా స్తోత్రం పఠించడం ఇవి కుటుంబానికి శుభాన్ని మరింత ఆకర్షిస్తాయి. ఈ రోజుల్లో కుటుంబ సభ్యుల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. ఇది మీ గ్రహజీవనానికి ఒక బలమైన పునాది అవుతుంది. ఆత్మవిశ్వాసం పునరుద్ధరణ. గత వారాల్లో కొన్ని అనిశ్చితులు, ఆత్మనమ్మకం లోపం ఎదురైనట్లయితే ఇప్పుడు ఆ దశ పూర్తిగా మారిపోతుంది. సింహరాశివారికి సహజమైన సింహధైర్యం తిరిగి మేల్కొంటుంది. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు ఇక భయంకరంగా అనిపించవు. మీరు ఏ పరిస్థితినైనా సమర్థంగా ఎదుర్కొనగల సామర్థ్యాన్ని అనుభవిస్తారు. ఇది మీలోని ఆత్మశక్తి మళ్లీ మేల్కొలుపు. ఓం శక్తి అమ్మ ఆశీర్వాదం వల్ల మీరు మానసికంగా బలపడతారు. మీరు ఏ పనిలోనైనా నమ్మకంతో ముందుకు వెళతారు. ఇతరులు కూడా మీ ధైర్యాన్ని చూసి ప్రేరణ పొందుతారు. ఈ దశలో మీ మాటకు బలం ఉంటుంది. మీరు చెప్పే నిర్ణయాలు సమర్థవంతంగా ఉంటాయి. మీలోని నాయకత్వం మరలా వెలుగుతుంది. గతంలో విఫలమైన పనులు కూడా ఇప్పుడు సాఫల్యాన్ని పొందుతాయి. మీరు మీపై నమ్మకముంచండి, ఎందుకంటే ఈ కాలం మీ ఆత్మవిశ్వాసాన్ని మళ్లీ పునరుద్ధరించే దివ్యదశ. విధి మార్పు దశ. ఈ కాలం సింహరాశివారి జీవితంలో ఒక విధి మార్పు దశ. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, నిరుత్సాహాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ జీవిత దిశ కొత్త పంథాలోకి వెళుతుంది. ఈ మార్పు అనుకోకుండా రావచ్చు, కాని అది శుభదిశలో ఉంటుంది. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు లేదా కొత్త ఆలోచనలు మీకు దారితీస్తాయి. మీరు ఊహించని మార్గంలో విజయాన్ని చూడగలుగుతారు. శక్తి అమ్మదయతో ఈ విధి మార్పు జరుగుతుంది. ఇది కేవలం భౌతిక మార్పు కాదు, ఆత్మిక మార్పు కూడా. మీరు గతంలో చేసిన కర్మలు ఇప్పుడు ఫలించడం ప్రారంభిస్తాయి. సత్కర్మల ఫలితంగా మీ భవిష్యత్తు బలపడుతుంది. కొంతమందికి ఇది ఉద్యోగ మార్పు, నివాస మార్పు లేదా జీవితంలో కొత్త ఆరంభం కావచ్చు. కాని ఈ మార్పు మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఉంటుంది. మీలోని దివ్యశక్తి ఈ మార్పును ఆమోదిస్తుంది. దివ్య సమర్పణ. ఈ దశలో మీరు భక్తి, విశ్వాసం, దైవ నిర్బంధం కలిపిన ఒక ఆత్మిక సమర్పణ స్థితిని చేరుకుంటారు. మీరు చేసిన ప్రయత్నాలు, ప్రార్థనలు, విశ్వాసం ఇవన్నీ ఒకే దారిలో కలిసి దివ్యకృపను ఆకర్షిస్తాయి. సింహరాశివారు సాధారణంగా స్వాభిమానంతో ముందుకు వెళతారు. కాని ఇప్పుడు ఆ స్వాభిమానంలో కూడా వినయం మిళితమవుతుంది.
మీరు దైవానికి పూర్తిగా లొంగడం నేర్చుకుంటారు. అది బలహీనత కాదు, అది దివ్యశక్తితో ఏకమవడం. ఓం శక్తి అమ్మకు మీరు చేసే సమర్పణ మీలోని అహంకారాన్ని తొలగిస్తుంది. మీరు నేను చేస్తున్నాను అన్న భావన నుండి దైవం నడిపిస్తోంది అన్న స్థితికి చేరుకుంటారు. ఈ దశలో మీరు ఆత్మికంగా ఎదుగుతారు. ధ్యానం, ప్రార్థన, జపం ఇవన్నీ ఈ సమయంలో మరింత ఫలప్రదమవుతాయి. మీరు అనుభవించే అంతరశాంతి, భక్తి, కృతజ్ఞతాభావం జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఇవి సింహరాశివారికి ఒక గొప్ప ఆత్మిక దశ. మీరు దైవానికి లొంగినప్పుడు ఆ దైవశక్తి మిమ్ము కొత్త జీవితానికి నడిపిస్తుంది. ఈ సమర్పణే నిజమైన విజయానికి పునాది అవుతుంది. ఈ 5 అంశాలు సంకల్ప శక్తి నుండి దివ్య సమర్పణ వరకు సింహరాశివారిని ఆత్మికంగా పరిపక్వులుగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో నిండిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. ఈ 4 రోజులు కేవలం శుభ సమయం కాదు, అది ఒక ఆత్మ జాగృతి యాత్ర. ఈ రోజు చెప్పిన సింహరాశి అక్టోబర్ 17 నుండి 20 వరకు ఫలాలు మీ మనసుకు నచ్చితే, మీ జీవితంలో దివ్య మార్పు జరుగుతుందని అనిపిస్తే